యాడ 8.3 మూడులోనా దాని లోపల ఏముంటుంది ఫైర్ బాక్స్ ఉంటాయి దగ్గర తీసుకెళ్ళి దాని లోపల ఏముంటుంది ఆటం ఆటం లోపల అది అప్పుడు ఎక్కడ తిప్పుతుంది ముగ్గురం దగ్గర ఉండండి కామ్గా జస్ట్ బొమ్మలా 40 రూపీస్ పెట్టినారా నేను హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష ఎవర్ ఆల్రెడీ తమిళం చూసేసింటారు అవును మేము తిరుపతిలో ఉన్న రీజనల్ సైన్స్ సెంటర్కి అయితే వచ్చేసాం మేము ఇవంతా లైక్ మేము సమ్మర్ ట్రిప్గా అయితే అంతా తిరిగాము అండ్ నేను చాలా షార్ట్స్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను సో ప్లేలిస్ట్ చేసి పెట్టున్నాను ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇప్పుడైతే మనము రీజనల్ సైన్స్ సెంటర్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం రోజు తిప్పితే ఒక ప్యాటర్న్ లో పోతుంది చూడు ఒక ఫాస్ట్ తిప్పామనుకో అన్ని సైడ్కి పోతాయి చూడు అన్ని సైడ్కి పోయాయి మళ్ళీ 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 అన్ని కింద పడిపోతాయి ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే పార్క్ లాగా ఉంటుంది లైక్ కిడ్స్ ఆడుకోవడానికి ఎవ్రీథింగ్ చాలా బాగుంటది అండ్ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ లాగా కూడా ఉన్నాయి ఇక్కడ ఏదో నాకు చెప్తున్నారు మీరు చూసేయండి సైన్స్ ఇప్పుడు రెడ్ లైక్ సైడ్ వ్యూలో చూస్తే పార్ట్స్ అన్ని లైక్ డిఫరెంట్ గా ఉంటాయి బట్ పర్టికులర్ పోలింగ్స్ చూస్తే లైక్ ఒక ఇమేజ్ అనేది కనిపిస్తుంది అనమాట అదే చూపిస్తున్నారు నాకు ఇక్కడ ఇక్కడైతే బయట చాలా ఉన్నాయన్నమాట చూడడానికి ఒకటి కాదు రెండు కాదు లైక్ మీరు చూసిన పని అయితే ఇక్కడ చాలా మంది ఇక్కడికే ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు సో మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు చూసినా కూడా ఇంకా చూసేవి మిగిలిపోయి ఉంటాయి లైక్ 3D షో ఏరో స్పేస్ ఎవ్రీథింగ్ ఏవేవో ఉన్నాయి మేము అవన్నీ అయితే వెళ్ళలేదు బట్ ఇక్కడైతే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ నాలెడ్జ్ కూడా చాలా గెయిన్ చేసుకుంటారు అనమాట వాళ్ళు సో ఇవన్నీ వీళ్ళు ఆడుకుంటున్నారు చూడండి నేను కూడా వీళ్ళతో పాటు చూడడమే ఇంకా తెలియకపోతే అక్కడ లైక్ రాసుంటారనమాట అవన్నీ చదువుకొని దానిలాగా చేసి నేర్చుకుంటారనమాట అవే చేస్తున్నారు ఇక్కడ అంతాను నాకు కూడా చాలా బాగా అనిపించింది లైక్ బుక్స్ లో చదివి ఇమాజిన్ చేసుకోవడం వేరే బట్ ఇక్కడ వీళ్ళు ప్రాక్టికల్ గా చూడడం వేరే వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ చాలా బాగుందన్నమాట అసలు జస్ట్ అలా పెట్టడం కాకుండా ఒక నోట్ కూడా పెట్టుంటారు సైడ్ లో అది మనకు గానీ అర్థం కాకపోతే అది చదువుకొని దానిలాగా చేయొచ్చు ఇక్కడైతే లైక్ స్లోగా తిప్పుతున్నారు ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది లోపల ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నీట్ గా అండ్ ఇది ఓన్లీ పిల్లలకి అనుకోవడానికి కూడా లేదు లైక్ పేరెంట్స్ తో పెద్దవాళ్ళతో వస్తేనే బెటర్ ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోయినా మనం అక్కడ ఉన్న నోట్ ని చదివేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట సో ఇక్కడంతా అవే చేస్తున్నారు ఇక్కడైతే లైక్ శాండ్ పోస్తున్నారు దాన్ని అలా రౌండ్ చేస్తే ఆ శాండ్ పడాలి అన్నమాట బట్ వీళ్ళకి తెలియలేదన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఫిల్టర్ పెట్టున్నారు ఫస్ట్ శాండ్ ని ఫిల్టర్ చేసి తర్వాత రౌండ్ చేస్తే అలా ఏదో రాస్తున్నారు అనమాట దానికి కూడా సో అదే ఇక్కడ ఏదో చేస్తున్నారు సో వాళ్ళకు వాళ్ళే న్యూ థింగ్స్ అనేవి నేర్చుకుంటారు అనమాట ఇక్కడికి వస్తే సో మీరు కానీ ఎప్పుడైనా తిరుపతికి వస్తే రీజనల్ సైన్స్ సెంటర్ కూడా విజిట్ చేయండి కిడ్స్ తో చాలా బాగుంటది అండ్ ఇక్కడ ఏదో సమ్ వైట్ లిఫ్టింగ్ అవన్నీ కూడా పెట్టారు వీటికి కూడా సంథింగ్ ఏదో ఉంది అవన్నీ చదువుకొని అయితే వీళ్ళంతా ఇవన్నీ చేస్తున్నారు అనమాట చాలా ఫన్వేగా వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు మ్యూజికల్ బాస్ అంట ఇవైతే లైక్ మ్యూజికల్ బాక్స్ అంట మనం అలా పడుతూ ఒక మ్యూజిక్ చేసుకోవచ్చు అంట లైక్ మనం ఇష్టం వచ్చిన మ్యూజిక్ చేయొచ్చు అంట సో అవే ఇవన్నీ మేమైతే చేస్తున్నాము ఇన్నే పాన్వే ఇంకా ఇవన్నీ కూడా వీళ్ళకి రాలేదు ఫస్ట్ అక్కడ చదివి నేను చెప్తే తర్వాత ఇవన్నీ ఏవో చేస్తున్నారు సో కొంచెం ఓపిక్గా మెల్లిగా చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్తే వాళ్ళకైతే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది ఇంకా ఇక్కడ ఏదో లైక్ ఇంకేదో చూపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే లైక్ ఒక హ్యాండిల్లో పెట్టి తిప్పితే లైక్ ఎన్ని మినిట్స్ డిఫరెన్స్ అట్లా అన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ ఇలా తిప్పుతున్నారు కదా ఎన్ని మినిట్స్ లైక్ ఎన్ని సెకండ్స్ అని అయితే కౌంట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఇప్పుడైతే
అప్ టు డౌన్ తిప్పుతారనమాట. లైక్ పక్కన అలా తిప్పుతున్నారు కదా అలా. ఇక్కడైతే చాలా ఉన్నాయి ఎక్స్‌ప్లోర్ చేయడానికి. చూడండి పిల్లలు ఆడుకునే దానికి గూడా. సో, వీళ్ళ పనైతే అయిపోయింది. బయటంతా తిరిగి, తిరిగి ఇంకా మెయిన్ దానిలోకైతే ఎంటర్ అవుతున్నాము. లైక్ పైనకెంతలో కనమాట. మీరు కూడా చూసేయండి. యాడ 8.3 మూన్‌లోనా? ఇక్కడ మన వైట్ డిఫరెంట్ ప్లానెట్స్ మీద అనమాట. చాలా బావుండింది. అండ్ లోపలికెళ్ళి చూస్తే ఇది వ్యూ. చాలా బావుండింది. ఒక్కొక్కటి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం మీన్స్ అక్కడంతా రాసి పెట్టున్నారు. మనం ఓపికగా చదువుకొని తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకోటేదో చూపిస్తున్నారు. బ్లాక్స్ ఉంటాయి దగ్గర తీసుకెళ్ళి దాని లోపల ఏముంటుంది ఆటం ఆటం లోపల అది నాకు లేదు సో, చూసారు గదా! ఆల్రెడీ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్‌లో వచ్చింది. అవన్నీ చూసి వాళ్ళే చెప్తున్నారనమాట నాకు. అది, ఇది అని చెప్పి. అండ్ తెలియనివి తెలుసుకుంటున్నారు. సో, ఓవరాల్‌గా నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడేదో లైక్ ప్లానెటరీ మోషన్ అంట. లైక్ మనం నడుస్తా ఉండే బట్టి సంథింగ్ ఏదో లా అన్నట్టు చెప్పారు. ఒకటేంటంటే లైక్ మనకు తెలియక ఏదో సంథింగ్ అనుకుంటూ ఉన్నా గూడా మన పక్కనున్న వాళ్ళు లైక్ హెల్ప్ చేస్తారనమాట. అలా కాదు ఇలా అని చెప్పి. అదే జరుగుతుందిక్కడ. మాకొకటి చెప్తున్నారనమాట. ఇప్పుడు లైట్ ఎటుపోయినా ఈ 2 పాయింట్స్ లో మీట్ అవుతాయి. దీన్నే ఓవల్ షేప్ అంటారు. అంటే కెప్లర్ లా ఆఫ్ ఎలక్ట్రానిక్ కూడా చూడు అబ్రహం లింకన్ అన్నాడు కదా ప్రెసిడెంట్ ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ కదా అలా చూసారు గదా! పక్కన ఫార్ములాతో సహా అన్నీ వేసున్నారు. మన ఓపిక చెప్పాను కదా! అండ్ ఇక్కడైతే మీరు నమ్మరు చాలా అంటే చాలా ఉన్నాయి ఎక్స్‌ప్లోర్ చేయడానికి. చాలా ఓపికగా చేసుకోవాలి అన్నీను. ఇక్కడేదో సంథింగ్ వీళ్ళు చదువుకొని ఏదో అప్డేట్ చేసి చూస్తున్నారు. వాళ్ళే ఏంటి అని చెప్పి. అందరూ మంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ అబ్జర్వింగ్ స్పేస్. లైక్ ఫస్ట్ నుంచి ఎలాగా అని చెప్పి లైక్ చెప్తున్నారు విత్ పిక్చర్స్‌తో అలా చూయిస్తున్నారనమాట. నేనైతే చూద్దాము అని నిల్చున్నాను. బట్ చాలా సేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అంతలోపలే వీళ్ళు పిలిచేశారు. ఇటురా ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి పాపులర్ సైన్స్ అని చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఉంది. అలా రొటేట్ చేస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో లోపల అలా అలైన్ అవుతాయంట. సో, వాళ్ళు నాకు తిప్పి చూపిస్తున్నారు. వీడియో తీసుకో చాలా బావుంటది అని చెప్పి. సో, మీరు కూడా చూసేసేయండి. ఇంకొకటి ఇదేంటో లైక్ షాడో అంట. మీరు కూడా చూసేయండి. నువ్వేమా ఇలా ఫ్రోజన్ షాడో అంటే మనం ఒక 1 మినిట్ నిల్చుంటే ఒక మన షాడో అంటూ వస్తదంట. దాన్ని ఫ్రోజన్ షాడో అంటారంట. వాళ్ళ వరకైతే నేను తీశాను. నాకైతే అలా తీశారు ఎటు కాకుండా. అండ్ ఇంకొకటి ఇక్కడేదో సంథింగ్ వాళ్ళు రొటేట్ చేస్తుంటే దాంట్లో నుంచి వచ్చే ఎయిర్ ద్వారా అలా బాల్ అలా పైకి ఎళ్తూ ఉంటది. సంథింగ్ ఏవేవో నేమ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ వాళ్ళైతే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. అండ్ నాకు కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నవి నేను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. ఎవరంతకు వాళ్ళు ఎళ్ళిపోయి ఎటంటే అటు చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం మేమైతేను. ఇక్కడ ఇంకొకటి లైక్ క్యారమ్స్ లాగా ఎలా కొట్టినా ఆ పాయింట్‌నయితే అది టచ్ అవుతదంట. అదే చెప్తున్నారు నాకు కూడాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ డ్రమ్స్ అలా హ్యాండ్స్ ఉన్న చోట మనం అలా కొడుతూ ఉంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇదైతే చాలా అనిపించింది నాకైతే. అండ్ ఇలానే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏదో లైక్ అలా టచ్ చేస్తే టచ్ అవుతది అనుకుంటాము. కానీ లోపలికి ఎళ్తే కానీ మనకొక టచింగ్ ఆబ్జెక్ట్ ఉండేది అనేది తెలియదన్నమాట. ఫాస్ట్ వెళ్తాం కదా ఇప్పుడు లైట్స్ లెక్కన అనుకో అది ఇంకా స్టార్టింగ్ గా ఉన్నాడు అని ఫిజిక్స్ బ్రో నైస్ అదేంది రొటేటింగ్ ఫేస్ అంట నిజంగా అయినా ఎట్లా
నైస్ 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 చాలా సరే సరే తిరుగురా కానీ అదే చెప్పానా జాగ్రత్త వస్తున్నా లక్కీ అంతేనా ఏంది అరవరా మీరు లో వచ్చినా మాకన్నా ఇప్పుడు వచ్చినా అది అండ్ ఇదైతే ఇంకో సైడ్ అనమాట లైక్ సోలార్ సిస్టమ్ విండ్స్ ఎనర్జీ ఎవ్రీథింగ్ వాటర్ ఎలా వస్తుంది అదంతా ఇక్కడైతే ఉంటుంది ఇటు సైడ్ తెలియని సెక్షన్ తెలియని సెక్షన్ శిరీషాక ఎక్కడ సరే అక్కడ ఉంది శిరీషాక ఏంటిది సోలార్ ఫౌంటైన్ అంటాం సోలార్ ఫౌంటైన్ ఇక్కడ నుంచి అయితే కెమెరా లైక్ మా లక్కీ తీసుకున్నాడు తనకి తెలియని సెషన్ అంట లైక్ స్కూల్ వాళ్ళతో ఒకసారి వచ్చాడు అండ్ ఈ సెక్షన్ వాళ్ళు చూడలేదంట సో కెమెరా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సో కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ ఏంటంటే లైక్ ఇంట్రెస్టింగ్ పార్ట్ క్విజ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఒకటే అని కాదు గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఉంటుంది లైక్ ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి ఉంటుంది సో అక్కడ కూడా పిల్లలు అనేది నాలెడ్జ్ కొంచెం బాగా గెయిన్ చేసుకుంటారు అండ్ వాటికి ఆన్సర్స్ అవన్నీ కొంచెం ఫన్గా బాగుంటుంది అనమాట ఇక్కడ వీళ్ళైతే లైక్ ఆడుతున్నారు అక్కడ బటన్స్ అయితే కొంచెం సరిగా ప్రెస్ అవుతున్నట్లేదు లేకపోతే మాకే అర్థం కాలేదు ఎప్పుడు ప్రెస్ చేయాలి అన్నట్టు చూశారు కదా మళ్ళీ ఆడుతున్నారు వీళ్ళు ఫస్ట్ నుంచి లైక్ లాస్ట్ 3 క్వశ్చన్స్ నుంచి ఆడారు ఇంతవరకు అయితే అండ్ నేను కూడా ఒప్పుకోలేదు లైక్ మేమైతే అక్కడ బటన్స్ అయితే ప్రెస్ చేస్తున్నాము మళ్ళీ అవి రాంగ్ వేలో మేము చేస్తున్నామో లేకపోతే ఎప్పుడు ప్రెస్ చేయాలనేది మాకు తెలియదు అర్థం కావట్లేదు బట్ అక్కడైతే మేము కరెక్ట్ ఆన్సర్ నొక్కుతున్నా మాకు పాయింట్స్ రావట్లేదు అదే ఇక్కడంతా లైక్ మేము సెకండ్ టైం కూడా మళ్ళీ అదే పనిగా మాకు కరెక్ట్ ఆన్సర్స్ తెలిసినా కూడా మాకు పాయింట్స్ రావట్లేదు అని చెప్పి మేము సెకండ్ టైం ఆడుతున్నాము లాస్ట్కి సెకండ్ టైం కూడా అలాగే అయ్యింది అండ్ వాళ్ళిద్దరిలో ఎవరో గెలిచారు లాస్ట్కి సో వాళ్ళైతే సాటిస్ఫై అయ్యారు వాళ్ళు ఆడిన దానికి ఫస్ట్ టైం నేను సెకండ్ టైం నువ్వు ఇంకొకే అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ మ్యాక్సిమం అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో అంతా చూసేసరికి అలసిపోతారు ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంది అని చెప్పి చాలా మందికి తెలిసి ఉంటుందో తెలిసి ఉండదో లేకపోతే కింద తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారు మ్యాక్సిమం బట్ మేము అలా కాదు ఫస్ట్ ఫ్లోర్లో కూడా లైక్ 2 సైడ్స్ ఉంటుంది అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి మేమైతే అవే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము పైన ఫ్లోర్లో కూడా చాలా బాగుంది బట్ ఎవ్రీథింగ్ నేనైతే క్యాప్చర్ చేయలేదు సో నేను కూడా అంత చదివి అంత తెలుసుకుంటున్నాను అనమాట వాట్ ఈస్ వాట్ అని ఇది ఇంకో సైడ్ అనమాట మన హ్యూమన్ బీయింగ్లో ఉన్న సెన్సెస్ లైక్ ఐ ఇయర్ నోస్ అదంతాను అండ్ ఇంకా సంథింగ్ లైక్ ఏవో చెప్తున్నారు అండ్ మన వెయిట్ చెక్ చేసుకోవచ్చు హైట్ చెక్ చేసుకోవచ్చు అవన్నీ అయితే ఇక్కడ చూపిస్తున్నారు అండ్ ఇంకా నానో ఎవ్రీథింగ్ ఏవేవో ఉన్నాయి ఇంకా అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాము అనుకున్న లోపల ఇది సైడ్ లైక్ ఇంకొకటి ఉందన్నమాట చూస్తే ఇక్కడంతా బోన్లో బర్డ్స్ అవన్నీ ఉన్నాయి సో చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము సో ఇంకా అయిపోయింది అని మళ్ళీ వెళ్తుంటే ఇంకొకటి ఏదో ప్రీ హిస్టారికల్ పార్క్ అంట చాలా బాగుంది సో మీరు కూడా చూసేయండి
ఈ సౌండ్ వస్తుంది కదా ఎంతో. జస్ట్ బొమ్మలా? ఎక్కడ తిప్పుతుంది మా? సౌండ్ వస్తుంది. డైనోసార్ రాలే సార్. ఏదో సౌండ్ వస్తున్నాయి రే. మన ముగ్గురు ఒక దగ్గర ఉండండి కామ్గా. అంతేలే బ్రో. హే హాయ్, దిస్ ఇస్ చెర్రీ అండ్ దట్ ఈస్ లక్కీ. మై వస్తుందా చెర్రీ? ఏంది ఇది? కోలే దొంతా అంట ఏందో. ఏనుగులు. ఇది ఏనుమా? చూడరా పేరు చూడు. డైనోథీరియం. ఏంటది? మస్కాక్. సాక్స్ అంటే బోలా వీళ్ళ పేర్లు. ఇదే నడుస్తుంది అప్పటి నుంచి. తల ఊపుతుంది చూడు. మ్యామోతా? ఎలిఫెంట్ కాదు, మ్యామోత్. అదే మ్యామోత్. ఏ రిటర్న్ అది ఎగ్జిస్ట్. పూర్తి అడుగుతాం రండి, వీడియో తీయను. రారా 40 రూపీస్ పెట్టినారా నేను? చాలా బాగుంది. ఇంకా ఇదేం సడన్గా ఊగుతాది. ఏదో అనుకోద్దు లోపలికి వెళ్ళాం కానీ చాలా బాగుంది. మీరు వెళ్తే అసలు మిస్ అవ్వద్దు. మా వాళ్ళైతే సరిగ్గా నన్ను ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ వాళ్ళు కూడా కొంచెం అలసిపోయారు ఇంకా మొత్తం తిరిగి తిరిగి. సో నేను కూడా ఇంకా ఫోర్స్ చేయలేదు. బట్ వాళ్ళు కొన్ని అట్లా ఆడుకుంటూ అలా ఉన్నిన్నారనమాట. ఇంకొకటి ఏంటంటే మనం అట్లా పంప్ చేస్తుంటే అక్కడ నుంచి వాటర్ వస్తుంది అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుతున్నారు. అండ్ దీని వెనకాల మొత్తం ఫారెస్టే. అందుకే ఇది 5:30 కల్లా క్లోజ్ అనమాట. గ్రీనరీ చూసుకున్న ఫొటోస్ కి గానీ చాలా పర్ఫెక్ట్ లొకేషన్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. గెయింట్ వాటర్ స్కార్పియో అంట ఇది. సో ఇంకా వాళ్ళు చాలు అని చెప్పి నాకన్నా ముందే వెళ్ళిపోయారు. సో చూడండి ఇదంతా తిరుమల కొండ నామాలు అన్ని కనిపిస్తాయి. ఇంకా ఇది మనం బయటికి వెళ్ళే దారిలో ఇదంతా ఒక వే లాగా అనమాట. జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా నేను అలా తీసుకున్నాను. అండ్ ఇవన్నీ చాలా బాగుంది గ్రీనరీ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళైతే అరుస్తున్నారు ఇంకా రారా వెళ్ళిపోదాం అని చెప్పి. ఇక్కడంతా లైక్ స్పేస్ షో 3D షో ఏవేవో ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఉంటాయి. మా వాళ్ళు వద్దు అని చెప్పారు. మీకు వీలుంటే వాటికి కూడా వెళ్ళండి టైం ఉంటే. చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతేను. ఇంకా మా వాళ్ళు ఎగ్జిట్ దగ్గర నిల్చొని మరీ అరుస్తున్నారు ఇంకా రా అని చెప్పి. సో అలా మా రీజనల్ సైన్స్ సెంటర్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేసేసాము. అండ్ ఇక్కడైతే మేము ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నాము. And that's all for this video. If you like my video, please do like, share and subscribe to City Shower. Bye bye.